శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం ఈప్సితదాయక భవభయహరణం ఈప్సితదాయక భవభయహరణం శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఈ రోజు జయవారం లేదా మంగళవారం కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు, అతి ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకోవటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజాది అభిషేకాది కార్యక్రమాలు ఉపకరిస్తాయి. మరి మంగళవారం సందర్భంగా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల ప్రభావాలను దూరం చేసుకోవటానికి 12 రాశుల వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అతి క్రూర ప్రతికూల ఫలితాలను దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ సార్వరినామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈ రోజు వైశాఖ శుద్ధ పంచమి అనంతరం షష్ఠి తిథి ద్వయం. చాలా విశేషమైనటువంటి రోజు శ్రీ రామానుజ జయంతి. ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు శ్రీ రామానుజ స్మరణ, ఈశ్వరాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, శ్రీ సూక్త పారాయణ, శ్రీ ఆంజనేయ స్వామికి అలాగే శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, ఎర్రటి వస్త్రదానం కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి క్రూర ప్రతికూల ఫలితాన్ని దూరం చేసి ప్రశాంతతని పెంచుతాయి. ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రాహు మహాదశుడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి మిథున క్షేత్ర స్థితి. ఇది అతి ప్రతికూలతని కూడా కలిగిస్తుంది. అతి ప్రతికూలత దోష నివృత్తికి దుర్గా పూజ, దుర్గా సప్తసతి పారాయణం, కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ప్రమాదాల్ని, విపత్కర పరిస్థితుల్ని దూరం చేస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే సమస్యల్ని తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా కలిసి వస్తాయి. ధైర్యంతో కొన్ని కార్యక్రమాలు కొనసాగించగలుగుతారు. సఖ్యత లోపించినప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆలస్యంగానైనా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై మక్కువ తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. సంబంధ బాంధవ్యాల విషయంలో స్థిరాస్తి రంగం వారు జాగరూకతతో ప్రవర్తించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి పనికిరావు. అభివృద్ధి కార్యక్రమాల్లో వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం మాత్రం కొనసాగుతుంది. వ్యవసాయ వృత్తి వారికి సానుకూల పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ప్రత్యర్థులు బలహీనపడినప్పటికీ ఆదాయాన్ని ఆశించినటువంటి విధంగా మాత్రం పొందలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తలు వహించాలి. అభివృద్ధి కార్యక్రమాలు మహిళలకు కలిసి వస్తాయి. గృహ కార్యక్రమాల్లో శుభ ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో సమస్యలు వెలుగులోకి వస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. విపత్కర పరిస్థితుల్ని
వేగవంతంగా ఎదుర్కోలేకపోతారు. క్రమశిక్షణ తప్పనిసరి, పరిశుభ్రత తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి పనికిరావు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అనాసక్తి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. ప్రయాణాల విషయంలో అన్ని రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. సాహస నిర్ణయాలు పనికిరావు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. మంచి ప్రణాళికలు, తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు కలిసి వస్తాయి. మానసిక వికాసం పెరుగుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రణాళికలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యక్రమాలు మహిళలకు లాభిస్తాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. విద్యార్థులకి సానుకూల పరిస్థితులు విద్యాపరంగా కలిసి వస్తాయి. ఆర్థిక ప్రతికూల మార్పులు ఉన్నప్పటికీ స్థిరాస్తి రంగం వారికి సానుకూల పరిస్థితులు కూడా సమాంతరంగా కొనసాగుతాయి. వైద్య వృత్తి వారికి ఆందోళన ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. శత్రు భీతి పోతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. విద్యార్థులకి ప్రోత్సాహం లభిస్తుంది. సానుకూల వాతావరణం మహిళలకు గృహపరంగా చేకూరుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. సఖ్యత పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ నిర్ణయాలు వికటిస్తాయి. ఉద్యోగస్తులకి చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆదాయం ఆకస్మికంగా ఏర్పడుతుంది. అయినప్పటికీ ఆందోళన కూడా కొనసాగుతుంది. విదేశీ సంభాషణలు రుచిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు గృహపరంగా కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా మహిళలకు లాభిస్తాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో మంచి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. సానుకూలత స్థిరాస్తి రంగం వారికి కూడా కొనసాగుతుంది. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే బలమైన మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆర్థిక విషయాలు ఆకస్మికంగా కలిసి వస్తాయి. మానసిక రుగ్మతలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఒత్తిళ్లు ఉన్నప్పటికీ క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా ఉంటుంది. ఆర్థిక పరమైనటువంటి అంశాలు వ్యాపారంగా వారికి కలిసి వస్తాయి. అయినప్పటికీ ఆందోళన ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి సంపూర్ణ విజయాల్ని కలిగించలేకపోతాయి. ఆందోళన మహిళలకు కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు స్థిరాస్తి రంగం వారికి మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. ధైర్యంతో కూడిన కార్యక్రమాలు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. అలజడి తగ్గుతుంది. అభివృద్ధి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఆరోగ్య ప్రతికూలత అధిగమించగలుగుతారు. రక్షణ చేకూరుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు మహిళలు వేగవంతంగా అధిగమించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా విద్యార్థులకు ఉపయుక్తమైనటువంటి కార్యాచరణ మంచి అభివృద్ధిని కలిగిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విభేదాలు తలెత్తుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ తగ్గుతుంది. అధిక వ్యయం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. రాబడి తగ్గుతుంది. సానుకూల పరిస్థితులు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార వ్యవహారాల్లో వ్యాపార రంగం వరకు విభేదాలు ఆకస్మికంగా తలెత్తుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని సాఫ్ట్వేర్ రంగం వారు అధిగమించలేకపోతారు. వైద్య వృత్తి వారికి ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తిలో బలమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అయోమయ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. సాహస నిర్ణయాలు పనికిరావు. వ్యవహారాల్లో ప్రతికూల మార్పుల్ని అనుకూలంగా మరల్చుకోలేకపోతారు. ఆరోగ్య ప్రతికూలత ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు కూడా కొనసాగుతాయి.
అధిక ఒత్తిళ్లు మహిళలకు కొనసాగితే చేపట్టినటువంటి కార్యక్రమాలపై అలజడి వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతుంది. నూతన నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోలేకపోతారు. పరిస్థితులు తారుమారయ్యేటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి గందరగోళాన్ని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడిన కార్యక్రమాలు కలిసి వస్తాయి. రాజకీయ నిర్ణయాలు అమలు చేయగలుగుతారు. ఉద్యోగస్తులు శుభ ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ రాబడి కూడా పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి విద్యార్థులకి ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాల్లో ధైర్యం మహిళలు పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు అమలు చేయగలుగుతారు. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. పునః ప్రయత్నాలు లాభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. సానుకూల నిర్ణయాలు మహిళలకు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి విద్యార్థులకి పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు వైద్యులు పరిష్కరించుకోగలుగుతారు. ఆదాయం సాఫ్ట్వేర్ రంగం వారికి పెరుగుతుంది. ప్రతికూల ప్రభావం ఆర్థికంగా వ్యాపార రంగం వారికి తగ్గుతుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సమస్త వాస్తు దోషాల నుంచి రక్షింపజేసుకోవడానికి మీ గృహంలో ఎల్లవేళలా కూడాను శాంతియుతమైనటువంటి విధి విధానం కొనసాగడానికి వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసినటువంటి ముఖ్య విధి విధానాలు మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటివి చాలా ఉన్నాయి. వాటిని మరలా మనం ఒక్కసారి గనక అవగాహన చేసుకున్నట్లయితే ఈ జీవితం సుసంపన్నంతో ఆనందంతో ఆహ్లాదంతో కొనసాగడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. గుగ్గిలము లేక కర్పూరం వీటిలో ఏదైనా సరే ఒకటి తీసుకొని కనీసం వారానికి ఒక్కసారైనా సరే ఇంట్లో గనక వెలిగించి ఆ పొగ చూపించినట్లయితే వాస్తు దోషాల నుంచి రక్షింపచేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. భీము కింద నిద్రించడం కానీ కూర్చోవటం కానీ వాస్తుపరంగా దోషంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. భీము కింద కూర్చొని పనిచేస్తే మానసికమైనటువంటి ఒత్తిడి పెరగడానికి కూడా ఆస్కారం ఉంది. రాత్రి భీము కింద గనక నిద్రపోయినట్లయితే సరిగ్గా నిద్ర పట్టక అనారోగ్య ప్రభావం పొడసూపడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కనుక 2 వెదురుతో చేసినటువంటి వేణువులను తీసుకొని 2 వైపులా కనుక ఆ భీము దగ్గర కనుక వేలాడదీసినట్లయితే ఆ భీముతో వచ్చేటువంటి అరిష్టాల యొక్క ప్రభావం వాస్తుశాస్త్ర రీత్యా తగ్గించుకోవటానికి ఎంతగానో సహకరిస్తుంది. 2 వేణువులు తీసుకొని ఇంటూ ఆకృతిలో దానిని ఎరుపు రంగు రిబ్బన్తో కట్టి హాలులోని మధ్య భాగంలో గనక వేలాడ తీసినట్లయితే వాస్తు సంబంధమైనటువంటి వివిధ రకాలైన దోషాల నుంచి బయల్పడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. ఈ యొక్క వేణువు వెదురుతో చేసిందిగా ఉండాలి. ద్వార వేధ నుంచి రక్షింప చేసుకోవడానికి ద్వారం వెలుపల అద్దాలను అమర్చుకోవటం సర్వత్రా కూడాను శుభదాయకం. మీ ఇంటి చుట్టూతా కూడాను పెద్ద పెద్ద భవనాలు గనక నిర్మించబడితే మీ ఇంట్లో ఎత్తైనటువంటి వెదురు స్తంభాన్ని తప్పనిసరిగా పాతుకోవాలి. లేదా
బాగా ఎత్తుగా పెరిగే చెట్లు కూడాను మీరు పెంచాల్సి ఉంటుంది. ఈ విధి విధానం వలన మీ గృహానికి ఎటువంటి హాని కలగకుండా ఉండటానికి ఈ పద్ధతిని తప్పనిసరిగా పాటించి తీరాల్సిందే. ఈశాన్య మూల తప్ప మిగిలిన భాగాల్లో భూగర్భ గృహాలను నిర్మించడం మంచిది కాదు. తెలియక అలా గనక నిర్మించి ఉంటే వాటి లోపల తెలుపు రంగు అనేటువంటిది వేయించాలి. పాల వెలుగును ప్రసరింపజేసేటువంటి బల్బులను ఆ భూగర్భ గృహాల్లో కనుక అమర్చినట్లయితే ఆ వెలుగు కాంతికి చక్కటి సత్ఫలితం సిద్ధిస్తుంది. ఎవరింటి ముందు వీధి వచ్చి ఆగిపోతుందో ఆ ఇల్లు ఎంతో అశుభమైనది. ఆ ఇంటిపైన ప్రతికూలత లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అటువంటి ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులకు అనారోగ్య లక్షణాలు పొడసూపుతాయి. కాబట్టి ఇటువంటి కష్టాలన్నింటినీ కూడాను పోగొట్టుకోవడానికై ఇంటి యజమాని తన పుట్టినరోజు పండుగ నాడు 8 కిలోల మినువులను నదిలో ప్రవహింపచేయటం సర్వత్రా కూడాను శుభాన్ని ప్రసాదిస్తుంది. ఇంటి ముఖద్వారం దగ్గర చీకటిగా ఉండకూడదు. అలా గనక ఉన్నట్లయితే అక్కడ బల్బు కానీ ట్యూబ్ లైట్లు కానీ అమర్చి కాంతిమయం చేసుకోవాలి. అక్కడ చిన్న చిన్న పూల కుండీల్లో పూల మొక్కలు కూడా పెంచుకోవచ్చు. ద్వారానికి ఇరువైపులా కూడాను ఇలా చేసినట్లయితే ఆ ఇంట్లోకి అనుకూలవంతమైనటువంటి శక్తి పుంజాలు ప్రవేశించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. దక్షిణ దిక్కుకు ఎదురుగా ఉన్న ఇంట్లో నివసించేటువంటి గృహస్థులు మానసికమైనటువంటి బాధకు గురవుతూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉండేటువంటి యజమాని వెండితో చేసినటువంటి కడియాన్ని తమ కుడి కాలికి ధరించడం వలన ఆ యొక్క ప్రభావం నుంచి బయటపడటానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది అంటోంది శాస్త్రం. వాస్తు శాస్త్రానికి అతీతంగా నిర్మించినటువంటి గృహాలకు ఈ విధి విధానాలు చాలా చక్కగా సహకరించడానికి ఆస్కారం ఉంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అనే అంశానికి స్వాగతం. మానవ జీవితం చిత్రమైనది. ప్రతి క్షణం నవ్యనూతనంగా ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి దిగులుగా కూడా ఉంటుంది. కారణం ఏమిటి అన్న ప్రశ్న వేసుకుంటే కాంతి లభ్యత అనే చెప్పుకోవాలి. కాంతి లభించేటటువంటి సమయంలో ఆనందంగా ఉండగలగడం, కాంతి లభించని పక్షంలో చీకటిలో దిగులుగా ఉండడం అనేవి రెండు కూడా సహజమైన లక్షణాలు అంటుంది జ్యోతిర్విజ్ఞానం. ఈ కాంతి పరిశీలనను చేసిన పిదప ఈ జ్ఞానం లగధుడు అనే మహర్షి సృష్టించినటువంటి ఋగ్వేద సంహిత ప్రకారంగా శాఖోపశాఖలుగా విస్తృతమై మానవ జీవనానికి కొత్త పథాన్ని నిర్దేశించింది. ఈ క్రమంలో రామాయణం, భారతం, భాగవతం ఇటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు కొత్త కొత్త దృక్కోణాలను ఆవిష్కరించాయి. అఖండమైన పౌరాణిక విజ్ఞానం మానవ జీవితాన్ని కొత్త పుంతలు తొక్కే విధంగా, కొత్త మార్గాన్ని అన్వేషించే విధంగా కూడా కొత్త మార్గాలను నిర్దేశించింది. ఇందు నిమిత్తమై జ్యోతికాంతులను మనం పరిశీలన చేస్తే ఖగోళ విజ్ఞానం అంతా కూడా 12 రాశులలో, 9 గ్రహాలలో, 27 నక్షత్రాలలో, 365 రోజులలో, 15 తిథులలో, 2 అయనాలలో, 6 ఋతువులలో అనందమైన విజ్ఞానం పర అన్న అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కాల విభాగం నుంచి ప్రారంభమై విస్తృతమైనటువంటి కోటాను కోట్ల సంవత్సరాల విలువగల అనంతమైన కాలానికి కూడా పర అన్న పేరిట ఆ పరమాత్మను ధ్యానం చేసే నిమిత్తమే ఇలా ఒక జ్ఞానాన్ని
జ్యోతిష్ రూపంలో జ్యోతిర్విజ్ఞానంగా అందించింది. జ్యోతిష శాస్త్రం వెలుగులను ప్రసాదించేటటువంటి శాస్త్రం. మనస్సు భారంగా దిగులుగా ఉన్నప్పుడు శ్రీరామ అన్న నామం జపం చేస్తే చాలు అవ్యక్తమైన ఆనందం మనలో పెళ్ళిబుకుతుంది. రమయతే రంజయతే ఆనందం కలిగించేటటువంటి వాడు రాముడు అంటూ మనకు ధర్మశాస్త్రం బోధిస్తుంది. అటువంటి రాముడిని స్మరించుకుంటే జాతక చక్రంలో ఉండే సమస్త దోషాలు పటాపంచలవుతాయి. శ్రీమద్ రామాయణం చదవడం, రామాయణాన్ని పూజించడం, రామాయణ గ్రంథాన్ని చదివేటటువంటి పెద్దలకు అందించడం, చిన్నారి బాలబాలికలకు బాలరామాయణం, నామరామాయణం అన్న పేరిట లభించేటటువంటి చిన్న చిన్న ఆధ్యాత్మిక గ్రంథాలను అందజేయడం, పిల్లలకు హనుమంతుడికి సంబంధించిన కథలు చెప్పడం, పిల్లలకు ప్రత్యేకించి రామ కుటుంబం అంటే ఏమిటో, రామరాజ్యం అంటే ఏమిటో, రామునికి ఉన్నటువంటి 16 లక్షణాలు అంటే ఏమిటో తెలియజేసిన పక్షంలో చంద్రగ్రహ సంబంధిత సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని కూడా జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. చంద్రుడు 16 కళలతో ప్రకాశించేటటువంటి వాడు, షోడశ కళాప్రపూర్ణుడు అంటూ మనకు జ్యోతిర్విజ్ఞానం చెప్పగా రాముని కథలలో కూడా ఆ రాముడు రామచంద్రుడు అయ్యాడు. భద్రుడు అద్దంలో చంద్రుడి ప్రతిబింబం చూపించి రామచంద్రుడు అని పిలిపించినట్లుగా కొన్ని కథలు చెబుతూ ఉంటే చంద్రుడు మనఃకారకుడు, రాముడు షోడశ కళాప్రపూర్ణుడు, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత ఇలాగా ఉండేటటువంటి ఆ 16 గుణములతో ప్రకాశించేటటువంటి వాడు అన్న కారణం చేత మర్యాదా పురుషోత్తముడైనటువంటి ఆ రాముడిని స్మరించుకుంటే చాలు జాతక చక్రంలో ఉండే సమస్త దోషాలు తొలగిపోతాయి. కాబట్టి వివాహం ఆలస్యం అవుతున్నది అనేటటువంటి ఆలోచన కలవారంతా కూడా బాలకాండలో ఉండే సీతారామ కళ్యాణ ఘట్టాన్ని స్మరించడం, పిల్లలకు మంచి బుద్ధులు కావాలి, అధ్యాత్మ రామాయణంలో ఉండేటటువంటి మొదటి సర్గ పారాయణం చేయడం, విజయం కలగాలి, డబ్బు కలగాలి, త్రిజటా స్వప్నం అనబడే సుందరకాండలో ఉండే సర్గ పారాయణం చేయడం, ఒంటరితనం పోగొట్టుకొని ఆనందంగా ఉండగలగాలి, సుందరకాండ పారాయణం చేయడం, ఇలాగున అనేక విధాలుగా మంత్ర భాగాలతో ఈ రామాయణమంతా కూడా ముడిపడి ఉన్నది అని చెప్పి గుంటూరు శేషేంద్ర శర్మ అనే మహానుభావుడు షోడశి అనే గ్రంథాన్ని మనకు అందించినట్లుగా కూడా సాహిత్యం చెబుతుంది. ఏ రకంగా చూచినా ఆధ్యాత్మిక మార్గం, సారస్వత మార్గం, జ్యోతిష మార్గం ఈ మూడింటి లక్ష్యం ఒకటే. మానవ జీవితాన్ని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు మరల్చే విధంగా ప్రయత్నించడం. ఇందు నిమిత్తమై వెలుగొందేటటువంటి ఈ నవగ్రహాలు, జ్యోతిష్యులు, నక్షత్రాలు 27 వాటి కాంతుల ద్వారా వెలిగే విధంగా విజ్ఞాన దీధితులను పెంపొందింపజేసుకుని వ్యక్తి బుద్ధి, వాక్కు, చాతుర్యము, ప్రవర్తన వీటి ద్వారా సంయమనముతో సమాజానికి మేలు కలిగించే విధంగా ప్రవర్తించడం అనేటటువంటి లక్షణాలను పెంపొందింపజేసుకోవడం కోసమే జ్యోతిర్విజ్ఞానం. ఈ క్రమంలో 2 చేతులు జోడించి శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటే చాలు సంపూర్ణమైన రామ అనుగ్రహం లభిస్తుంది అంటుంది జ్యోతిర్విజ్ఞానం. విశేషంగా వృద్ధులు, పిల్లలంతా కూడా విదేశాలలో స్థిరపడి ఒంటరితనంతో బాధింపబడేటటువంటి వారు రామానుగ్రహం కోరి పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది పసుపు రంగు దుస్తులు ధరించడం. పసుపు రంగు దుస్తులను ధరించేటటువంటి వారికి బహుమతిగా అందచేయడం. వీలు కుదిరిన పక్షంలో పెసరపప్పు వడపప్పుగా, బెల్లం పానకంగా సిద్ధం చేసి అందరికీ పంచిపెట్టడం. జలదానం పేరిట అందరికీ నీటి వసతిని ఏర్పాటు చేయడం. రామాయణంలో శబరి కథను జ్ఞాపకం తెచ్చుకొని అందరికీ పండ్లను విస్తారంగా అందజేయడం. అణువణువున మానవ జీవితాన్ని అందంగా, సౌకర్యవంతంగా, ఆనందదాయకంగా, అర్థవంతంగా, సంతోషం కలిగించే విధంగా మరల్చుకునే నిమిత్తమే రామాయణంలో ఉండే అనేక ఘట్టాలు. అది పుత్రకామేష్టి ఘట్టం కావచ్చు, గుహుడు రామచంద్రమూర్తి సీతా లక్ష్మణులను నది దాటించడం కావచ్చు, పంచవటిలో పర్ణశాల నిర్మాణం కావచ్చు, శబరి పండ్లను అందించడం కావచ్చు, సుగ్రీవుడు రాముడు మిత్రత్వం కలిగించడం కావచ్చు, వాలి సంహారం కావచ్చు, రావణ వధ కావచ్చు. ఏ విధంగా చూసినా చివరకు పొందవలసింది, లాభం కలిగించవలసింది, అందరికీ ఆనందం కలిగించేది మట్టుకు ఒకటే, అది రామ పట్టాభిషేకం. మన మనస్సులో రాముడున్నాడు, రాముడుండే శరీరంలో కాముడుంటాడా? ఈ ఆలోచనతో వివేకం కలిగిన పక్షంలో అందరికీ కూడా జ్యోతిర్విజ్ఞానం మేలు కలిగిస్తుంది.
రావణుడికి ఒక నక్షత్రం ఉంటుంది, రాముడికి ఒక నక్షత్రం ఉంటుంది, ఇతరులందరికీ కూడా నక్షత్రాలు ఉన్నాయి. అందరూ కూడా వారి వారి జాతక నియమాలకు అనుకూలంగా జన్మించిన వారు, జీవించిన వారు, ప్రవర్తనలను అలా మలుచుకున్న వారే కదా. కనుక రాములకు సంబంధించి పునర్వసు నక్షత్రం మిథున రాశి, కర్కాటక రాశి సంబంధించింది. రాముడు 4వ పాదంలో జన్మించాడు, అది కర్కాటక రాశికి సంబంధించింది. ఇది జలరాశి. అలాగే ప్రత్యేకంగా విశేషంగా గమనించిన పక్షంలో చర స్వభావం కలది. అందరికీ పరోపకార బుద్ధితో రాముడు జీవించాడు, పరోపకారంతో మాత్రమే జీవించాలి అంటూ బోధించాడు అన్న ఆలోచన పెంపొందింపజేసుకోవడం కోసమే శ్రీమద్ రామాయణం. అందునిమిత్తమే ఈ దానాలు, పరిహారాలు, పరిష్కారాలు అన్నీ కూడాను. సొంత ఇల్లు కావాలి అంటే రామాయణాన్ని పూజిద్దాం, ఆరోగ్యం కావాలి అంటే రామాయణం చదువుదాం, మానసిక ప్రశాంతత, శారీరకపరమైన రుగ్మతల నుంచి విముక్తి, ఏ విధమైన ఇబ్బందులు కూడా కలగకుండా ఆనందంగా జీవించగలగడం అన్నది కావాలి అంటే రామాయణ గ్రంథాలను సముపార్జించినంత మట్టుకు కొంతలో కొంత సేకరించి వాటిని అందరికీ వితరణ చేసే ప్రయత్నం చేద్దాం. ఎవరిని పిలిచినా, ఎవరితో మాట్లాడినా రామ అన్న శబ్దంతో సంబోధన చేస్తే ఆనందం కలుగుతుంది అని జ్ఞాపకం పెట్టుకుందాం. ఇవి ఈనాటి విశేషాంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. హరినామస్తుతి చేయు కావ్యమును వివద్దు లోకానికి. భగవత్ కథలతో, భాగవతుల యొక్క కథలతో ఆయన భక్తుల్ని ఎలా ఆదరించి రక్షించాడో చెప్పినటువంటి భాగవత పురాణాన్ని లోకానికి అందించద్దు. అందుకని భాగవత గ్రంథాన్ని రచన చెయ్యి అన్నాడు. నారద మహర్షి చెప్పినటువంటి మాట విన్నటువంటి వ్యాస భగవానుడు లోకం కోసమని అప్పుడు భాగవత గ్రంథాన్నంతటినీ కూడా రచన చేసి మనకందరికీ కూడా అందించారు. ఆ భాగవతం లోకంలోకి రావడం వల్ల వచ్చినటువంటి ప్రయోజనం, ఆ భాగవతం సప్తాహం 7 రోజులు వింటారు, 7 రోజులు చదువుతారు. ఏమిటి దాని అర్థం? ఎన్నేళ్లు బతికున్నా ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని 7 రోజులే. అంటే బతికున్నంతకాలం చదవవలసింది, బతికున్నంతకాలం వినవలసినది, నిత్యపారాయణ యోగ్యత కలిగినది భాగవతం. అటువంటి భాగవత గ్రంథాన్ని లోకానికి ఇచ్చినవాడు వ్యాస భగవానుడు. ఆయన చేసినటువంటి ఉపకారాలను ఆలోచించినప్పుడు సంవత్సరం మొత్తం మీద ఒక తిథిని ఆయనకి ఇచ్చేశారు. ఇచ్చి ఆయనకి నమస్కారం చేయి, లేకపోతే కృతఘ్నులమైపోతాం. బ్రహ్మగ్నే చ సురాపే చ చౌరే భగ్న వ్రతే తదా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి. అంతేనా వ్యాసుడు చేసింది లోకానికి? కాదు. వ్యాసుడు లోకోద్ధారకుడైనటువంటి కుమారుణ్ణి కని లోకానికి ఇచ్చాడు. అందుకే అసలు ఈ సృష్టి మొత్తం మీద అద్భుతమైనటువంటి వ్యక్తులుగా చెప్పబడేటటువంటి వాళ్ళు ఇద్దరు. ఒకడు శుకుడు, వేరొకరు వామదేవుడు. శుకుడు జన్మతః బ్రహ్మజ్ఞాని. ఆయన అసలు పుట్టిన తరువాత ఏదో ఉపనయనం చేసుకుని గురువుగారి దగ్గరికి వెళ్ళి వేదం చదువుకుని శాస్త్రం చదువుకుని అవన్నీ చేసిన వాడు కాదు. ఏదో గత జన్మల యొక్క కర్మాన్ని పాపపుణ్యాలుగా సుఖదుఖాలుగా అనుభవించడానికి పాంచభౌతికమైనటువంటి శరీరంతో వచ్చినటువంటి వాడు కాడు. వ్యాస మహర్షి యొక్క తపస్సు చేత వచ్చాడు ఆయన. అందుకే వ్యాసుడు ఒకప్పుడు పరమశివుడి గురించి గొప్ప తపస్సు చేశాడు. అంటే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలని అడిగాడు? పంచభూత సమానుడైనటువంటి కుమారుడు కావాలని అడిగాడు. పంచభూతములు ఎటువంటివో పృథివ్యాపస్తేజో వాయురాకాశములే బ్రహ్మాండమంతా నిండిపోయి ఉంటాయి. అవి ఎంత పవిత్రములో, ఎంత మూలాధారములో అటువంటి తత్వము కలిగిన కొడుకు కావాలి. అనుగ్రహించాను, తథాస్తు అన్నాడు. అంతటి మహాపురుషుడు పుట్టాలి. ఎవరికి కొడుకుగా? వ్యాసుడికి కొడుకుగా. వ్యాసుడి యొక్క తేజస్సుగా శక్తి ఉంది. ఎందుకని? పరమశివుని యొక్క వరం కూడా ఉంది. కానీ పట్టగలిగిన క్షేత్రం ఇది. ఎవరు పట్టుకోగలరు ఆయన తేజస్సుని? ఎవరు ఆయన్ని చూసి అలా తట్టుకోగలరు? మహాభారతంలోనే దేవరన్యాయంలో ఇవాళ నీకు బిడ్డను అందించడానికి వస్తున్నాడు ఒక వ్యక్తి అంది.
సత్యవతీదేవి. అంబిక అంబాలిక రకరకాలుగా ఊహించుకున్నారు. భీష్ముడు వస్తాడనుకున్నారు. అకస్మాత్తుగా వ్యాస భగవానుడిని చూసేటప్పటికి, ఆయన తేజస్సు చూసేటప్పటికి భయపడిపోయి కళ్ళు మూసుకున్నారు. అటువంటిది అంతటి మహా తేజస్శాలి అయినటువంటి వ్యాసుని యొక్క తేజస్సు కదిలితే దాన్ని పట్టి నిలబెట్టుకుని పిండంగా పోషించగలిగినటువంటి ఉత్తమ క్షేత్రం ఇది లోకంలో. మరి ఎలా కొడుకు పుట్టడం? అది భగవతి యొక్క అనుగ్రహం. అంటే ఆయనకి నిజంగా కామం కలుగుతుందా? మరి ఘృతాచి ఎందు కామమోహితుడైతే ఘృతాచి ఎందుకు పట్టలేదు ఆయన తేజస్సుని? పట్టలేదు ఆయన తేజస్సుని. ఎందుకంటే అది అగ్నిహోత్ర సమానం, దాన్ని పట్టడం సాధ్యం కాదు. అందుకని ఆమె అంతర్ధానమై చిలుక రూపాన్ని పొందింది. చిలుక రూపాన్ని పొంది నిలబడితే ఆయన కామము దాని ఎందే నిలబడింది. అరణి నుంచి పుట్టాడు. అగ్ని ఎలా పుడుతుందో అంత తేజస్సుతో పుట్టాడు ఆ పిల్లాడు. ఆయనకే శుకుడని పేరు. చిలుకని చూస్తూ ఉండగా ఆయన కామమోహితుడయ్యాడు కాబట్టి చిలుక ముక్కుతోటే వచ్చాడు. వచ్చినటువంటి వాడు ఆయన పేరే శుక. అంటే కర్మ చేస్తున్నాడు, ఇంకా వేదాన్ని పట్టుకొని వేదమంత్రాలు పట్టుకొని కర్మ చేస్తూ ఇంకా సాధన చేస్తూ ఉన్నాడు. అంటే దర్భలు పట్టుకుంటారు కుశ. ఇక దర్భలు పట్టుకోవలసిన అవసరం కూడా పోయింది. పరమజ్ఞానంతో ఎప్పుడూ బ్రహ్మాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇక ఆయనే బ్రహ్మం అంతటా నిండిపోతాడు ఆయన. ఇక శరీరం అనబడేటటువంటి ఒక చిన్న ఉపాధికి పరిమితం అవడు. అంతటా నిండి నిబిడీకృతమైపోయిన ఆత్మగా నిలబడతాడు. అలా నిలబడగలిగినటువంటి తత్వముగా మారిపోయి పుట్టాడు. మొట్టమొదట పుడుతూ పిల్లవాడు కానీ మహాజ్ఞాని. అందుకని శుక అంటే కుశ. తిరగండి శుక అంటే అసలు దర్భలతో అవసరం లేదు, కర్మానుష్ఠానం అక్కర్లేదు ఆయనకి. అంతటి మహాజ్ఞాని. పుట్టుకతో కారణజన్ముడు. అందుకే భాగవతాన్ని ప్రవచనం చేయడానికి అధికారం ఆయన ఒక్కడే పొందాడు. ఆయన ఎంతసేపు ఉంటాడంటే ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువసేపు ఎక్కడా ఉండడం. ఎందుకని? అంతకన్నా ఎక్కువసేపు ఉంటే ఎవరినో చూడడమో ఎవరితో పరిచయమో వాళ్ళు తన మనసులోకి వెళ్ళడమో జరుగుతుందని అలా లోపలికెళ్ళి అక్కర్లేని విషయాలన్నీ లోపలికెడితే బ్రహ్మముల గురించి ఆలోచన తగ్గిపోతుందని, ఇతర విషయం గురించి ఒక్క స్మరణ చేసే బదులు పరబ్రహ్మం గురించి స్మరణ చేయడం మంచిదని ఆ స్థితి నుండి తాను దిగకుండా ఉండడం కోసం అసలు నిలబడడం. అటువంటి వాడు పరీక్షిత్ మహారాజు గారి యొక్క వైరాగ్యాన్ని చూసి, ఆయన తాపత్రయం చూసి, నేను మళ్ళీ పుట్టడం అంటూ జరిగితే అని ఆయన అన్నాడు. ఈశ్వర సంకల్పము నేడు మానదు భవిష్యత్ జన్మ జన్మంబులన్ హరి చింతారచయున్ హరి ప్రణుతి హరి భాషాకర్ణ నాసక్తియున్ హరి పాదాంబుజ సేవయున్ కలుగు మీరర్థిన్ ప్రసాదింపరే అని అడిగాడు. మళ్ళీ అంటూ పుట్టడం జరిగితే నేను భగవంతుని యొక్క కథలు వినేవాడిగా, భగవంతుని కథలు చదివేవాడిగా, భగవంతుని యొక్క పాదసేవ చేసేవాడిగా, భగవద్భక్తుడిగా పుట్టాలి అంటే నాకు ఉన్న ఈ 7 రోజులు ఏ కథ చదువుకోవాలో, ఏ కథ వినాలో అటువంటి కథని నాకు చెప్పండి అని అడిగాడు. 7 రోజుల్లో చచ్చిపోతానంటే బెంగెట్టుకోకుండా 7 రోజుల్లో చచ్చిపోతానంటే ఈ 7 రోజుల్లో ఏది వింటే ఇక నేను పుట్టనో అది చెప్పమని అడిగిన వైరాగ్యం కలిగినటువంటి వాడు, అంతటి భక్తుడు కనుక ఆయనకి భాగవతం చెప్పడానికి 7 రాత్రులు 7 పగళ్ళు కూర్చున్నాడు శుకబ్రహ్మ. అటువంటి మహాజ్ఞాని ఆయన. పుట్టినప్పుడు దేవీ భాగవతంలో చెప్తారు, అంతరిక్షత్వపాతోర్యాం దండం కృష్ణాజినం శుభం అని. ఆయన కట్టుకోవడానికి కావలసినటువంటి కృష్ణాజినం, ఆయన చెయ్యి పెట్టుకోవడానికి కావలసినటువంటి దండం, ఇవి తండ్రి ఇచ్చినవి కావు. అంతరిక్షంలోంచి పరమేశ్వరుడు విడిచిపెట్టాడు ఆయన కోసం, శుకబ్రహ్మ కోసం. అంతటి మహాజ్ఞాని. ఆయన వెళ్ళిపోతున్నాడు పరమవైరాగ్యంతో. వెనక తండ్రి వ్యాస భగవానుడు ఎడుతున్నాడు. కొడకా 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 అని పిలిచాడు. శుకుడు వెనక్కి తిరిగి చూడలేదు. చెట్లు చామలు ప్రాణులు అన్నీ ఓయ్ అన్నాయి. అదేమిటి? అవే శుకుడు. అవే శుకుడు ఎలా అవుతాడు? శుకుడు పరబ్రహ్మము, అంతటా ఉన్నది పరబ్రహ్మం ఒక్కటే. కాబట్టి ఆయన ఓయ్ అనవలసినది అన్ని ప్రాణులు ఓయ్ అని పలికాయి వెనక్కి వ్యాసుడికి. అటువంటి కొడుకుని కన్నవాడు వ్యాసుడు. అటువంటి కొడుకు ద్వారా భాగవతాన్ని లోకానికి అందించినటువంటి వాడు వ్యాస భగవానుడు. అంతటి మహానుభావుడు. ఈ లోకంలో సృష్టి విషయంలో పెద్దలు ఒక మాట చెప్తారు. భగవంతుడు ఈ సృష్టి చేసేటప్పుడు, ప్రత్యేకించి మనుష్య జాతిని తయారు చేసేటప్పుడు ఒక సంకల్పం చేస్తాడు. సంకల్పం అంటే అది విధి. పాపము పుణ్యము 2 అనుభవంలోకి వస్తున్నాయి. ఈ 2 అనుభవంలోకి వచ్చేటట్టుగా భగవంతుడు ఈ సమస్త జీవకోటిని సృష్టించి విసిగిపోయాట. దిక్కుమాల గొడవ ఎవడి పుర్రె మీద రాసినా ఇంతే సుఖం దుఃఖం.
అని విసిగిపోయినటువంటి పరమాత్మ అసలు సుఖము దుఃఖము అని రెండు అనుభవించడానికి ప్రారబ్ధ కర్మ లేనివాడు, పుట్టుకతో మహాజ్ఞాని అయిన వాడిని ఒక్కడిని సృష్టించి మురిసిపోతా వాడిని చూసిని సృష్టిస్తే అటువంటి వాడే శుకబ్రహ్మ, అటువంటి వాడే వామదేవుడు. శంకర భగవత్పాదుల బ్రహ్మసూత్ర భాష్యంలో వామదేవుల్ని పేర్కొంటారు. అంతటి మహాపురుషుడు వామదేవుడు, అంతటి మహాపురుషుడు శుకబ్రహ్మ. అటువంటి శుకబ్రహ్మని తపస్సు చేసి కన్నటువంటి వాడు వ్యాస భగవానుడు. అందుకే శుకతాతం తపో నిధిం అని శుకుని యొక్క తండ్రి అద్వైత గురు పరంపరలోకి వచ్చారు. వీళ్ళందరూ కుటుంబంగా వచ్చారు. అది తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకుగా వచ్చారు. నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం శుకం వరకు కుటుంబం. ఎందుకని? నారాయణం శ్రీమన్నారాయణుడు, పద్మభువం ఆయన కొడుకు, నాభికమలంలోంచి బ్రహ్మగారి పుట్టాడు. అందుకని తండ్రి కొడుకు పద్మభువం, వశిష్టం బ్రహ్మగారి కొడుకు వశిష్ఠుడు, మళ్ళీ తండ్రి కొడుకు. శక్తించ వశిష్ఠుని యొక్క కొడుకు శక్తి మహర్షి, తత్పుత్ర పరాశరంచ శక్తి మహర్షి యొక్క కొడుకు పరాశరుడు, వ్యాసం పరాశరుడి కొడుకు వ్యాసుడు, శుకం శుకమహర్షి. అప్పటి వరకు అద్వైత గురు పరంపరంతా తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు తండ్రి కొడుకు. అక్కడ వరకు వచ్చి వ్యాసం శుకం అయిపోయిన తర్వాత గౌడపాదం మహాంతం, అక్కడి నుంచి సన్యాసులు. ఇంకా అక్కడి నుంచి గృహస్థులు తండ్రి కొడుకు కాదు, సన్యాసుల యొక్క పరంపర వచ్చింది. గౌడపాదాచార్యుల వారు వచ్చారు. గౌడపాదాచార్యుల వారికి గోవింద భగవత్పాదాచార్యులు, గోవింద భగవత్పాదాచార్యులకి శంకర భగవత్పాదాచార్యులు, శంకర భగవత్పాదాచార్యుల వారికి పద్మపాదాచార్యుల వారు, ఆ తోటకాచార్యుల వారు, మిగిలినటువంటి ఇద్దరు హస్తామలకాచార్యుల వారు, పద్మపాదాచార్యుల వారు, నలుగురు శిష్యులు నిమ్మకాయల్లోకి ఆవాహన చేస్తారు. ఆవాహన చేసి వ్యాసపంచకం, అక్కడి నుంచి జగద్గురువు కృష్ణుడు, ఆయన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ ఒక్కొక్కరిని నిమ్మకాయలోకి ఆవాహన చేసి వీళ్ళందరినీ అందులోకి తీసుకొస్తారు. ఆ తీసుకొచ్చినప్పుడు ఆ వైదిక గురు పరంపరనంతటినీ అక్కడ దర్శనం చేసి నమస్కారం చేసినట్టు. పూర్వం అయితే ఒక ఆచారం ఉండేది. ఆ పూజ చేసేటప్పుడు బియ్యం మాత్రం కేవలం ఎవరో ఒకళ్ళ దేవాలయం నుంచి కానీ ఒక్కళ్ళు కానీ ఇచ్చేవారు కాదు. గురువు యొక్క అనుగ్రహం ఉంటే పరబ్రహ్మము యొక్క అనుగ్రహం. అందుకే గురుమండలం వేయడానికి కావలసిన బియ్యం ప్రతి దేవాలయంలో వ్యాసపూజ జరగాలి, ప్రతి ఇంట్లో వ్యాసపూజ జరగాలి. యథార్థంగా ప్రతి వాళ్ళు తమ ఇంట్లోంచి గుప్పెడు బియ్యం తీసుకొచ్చి పోస్తుండేవారు ఒక డబ్బాలో. ఆ డబ్బాలో పోసిన బియ్యం ఏమున్నాయో ఆ బియ్యమే మండలం వేసేవారు. తండుల మండలం వేసి దాని మీదకి గురువుల్ని తీసుకొచ్చేవారు. మళ్ళీ ఈ బియ్యమే గుప్పిడి బియ్యం పట్టుకెడుతూ ఉండేవారు. పట్టుకెళ్ళి అన్నం వండుకు తినేవారు. ఎందుకంటే అది గురువుగారు అనుగ్రహించినటువంటి బియ్యం. ఆ తండుల రాశి ధర్మమునందు ప్రవర్తించగలిగినటువంటి బుద్ధిని మనకి ప్రకాశింపజేస్తుంది అని. ఆ గురుమండలంలో వచ్చినటువంటి మహాపురుషుడు వ్యాసభగవానుడు. ఆయన సాక్షాత్ శ్రీమన్నారాయణుడే వ్యాసభగవానుడిగా వచ్చాడు. ఆయన వ్యాసభగవానుడిగా వస్తే మనం ఋషి తర్పణ అని ఒకటి చేస్తూ ఉంటాం. ఋషి మనుష్యుడిగా పుట్టినప్పటికీ కూడా మనుష్యునిగా చూడం మనం. అందుకే తర్పణ ఇస్తాను ఋషులకు. ఋషులకు తర్పణం చేసేటప్పుడు వాల్మీకి మహర్షి ఉన్నారు, చాలామంది మహర్షులు ఉన్నారు. ఇంతమంది మహర్షులున్నా ఋషికి తర్పణం చేసేటప్పుడు మొట్టమొదట ఎవరి పేరు చెప్తారంటే కృష్ణద్వైపాయనాదయో అని కృష్ణద్వైపాయనుండి మొట్టమొదట స్మరించి తేన ఋషీం తర్పయామి. ఆ వ్యాసుడితో ప్రారంభమైనటువంటి ఋషి మండలమునకంతటికీ కూడా తర్పణం ఇస్తున్నానని నీళ్లు విడిచిపెడతారు. అంటే ఋషులకు తర్పణం ఇచ్చేటప్పుడు మొట్టమొదట ఉచ్చరింపబడేటటువంటి పేరు వ్యాసుడిదొక్కడిదే. అంటే ఆయన ఏ స్థాయిలో నిలబడి ఉంటాడో ఆలోచన చేయండి. ఇప్పటికీ చిరంజీవి అయి వ్యాస భగవానుడు తిరుగుతూనే ఉంటాడు. వ్యాసుడు లేడని అనుకుంటున్నారేమో, ఉండదు. అందుకే వ్యాస గద్దె అంటారు. వ్యాసుడు కూర్చున్నటువంటి ప్రదేశం ఏదుందో దానికి వ్యాసగద్దె అని పేరు. వ్యాసుడే వచ్చి కూర్చుని చెప్తున్నాడు మాకు అన్న నమ్మకంతో గురువుగారు కూర్చుని ప్రవచనం చేసేటటువంటి పీఠానికి వ్యాసపీఠము అని పిలుస్తారు. ఇప్పటికీ పవిత్ర గ్రంథాలు పెట్టి చదువుకునేటటువంటి ఒక కొయ్య అమరికతో కూడుకున్నటువంటి వస్తువు ఉంటుంది, దాన్ని వ్యాసపీఠం అని పిలుస్తారు. అందులో పవిత్ర గ్రంథం పెట్టుకుని చదువుకుంటారంటే వ్యాసుడే ఆ పీఠం రూపంలో ఉన్నాడు, ఆధారభూతుడై నాకు ఆ పుస్తకంలో ఉన్న విషయం అర్థమయ్యేటట్టుగా చేస్తాడు అని.
అంతటి మహానుభావుడు వ్యాసుడు. వ్యాసుడు ఎందరినో అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహం చేసినటువంటి మహాపురుషులలో దర్శనమిచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. మధ్వాచార్యుల వారు, భగవద్ రామానుజాచార్యుల వారు, శంకర భగవత్పాదాచార్య స్వామి. అందులో శంకర భగవత్పాదాచార్యుల వారు కేవలము 16 సంవత్సరములు మాత్రమే ఈ భూమండలం మీద ఉంటాను అని నిర్ణయం చేసుకున్నారు. 16 ఏళ్ళు మాత్రమే భూమి మీద ఉండాలి అని నిర్ణయం చేసుకుని వచ్చినటువంటి అవతారమైనటువంటి శంకరాచార్యుల వారు వ్యాసాచార్యుల వారు ఇచ్చినటువంటి బ్రహ్మసూత్రానికి భాష్యం రాశారు. ఇప్పుడు ఆ భాష్యము సత్యము, అంతకన్నా గొప్ప భాష్యం లేదు, ఈ భాష్యం లోకానికి కావాలి అని చెప్పాలంటే ఎవరు చెప్పాలి? వ్యాసుడే చెప్పాలి. వ్యాసుడు చెప్పాలి తప్ప ఇంకోటి చెప్పరు. కానీ ఒక ఇబ్బంది ఉంది. వ్యాసుల వారు కనపడ్డారనుకోండి, శంకరాచార్యుల వారు మాట్లాడరు.